నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో దోస్తీ, కేరళంలో కుస్తీ. ఇక్కడేమో స్నేహం, అక్కడేమో కయ్యం. కేరళం సాక్షిగా ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి. కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య హస్తినలోనూ గ్యాప్ పెరిగినట్టయింది. మోదీ, విజయన్ సోదరులు అన్న రేవంత్ కామెంట్స్ పై కామ్రేడ్లు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఇంతకీ బీజేపీ సిపిఎం మధ్య బంధం నిజమేనా? లెఫ్ట్ రైట్ మధ్య రహస్య పొత్తుందా? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలో నిజమెంత? తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలవుతున్నాయా? కేరళలో 5 గ్యారెంటీల కథ ఏంటి? ఓట్ల కోసం, సీట్ల కోసం ఎందుకు ఈ పాట్లు? కలహాల కాపురంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. కేరళంలో అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 2021లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ చారిత్రాత్మక విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఈసారి తిరిగి పుంజుకోవాలని యూడీఎఫ్ చూస్తోంది. బీజేపీ తన ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే మలయాళీల ఎన్నికల ప్రచారం హీటెక్కింది. కాంగ్రెస్ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేరళంలో దుమారం రేపుతున్నాయి. ప్రధాని మోదీ, కేరళ సీఎం విజయన్ ఇద్దరూ ఒక్కటేనని ఆయన విమర్శించారు. పినరై విజయన్ను కేసీఆర్తో పోల్చారు. కమ్యూనిస్ట్ మోదీ, కమ్యూనిస్ట్ విజయన్ ఇద్దరూ ఓడాలన్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మోదీని పెద్దన్నగా పిలిచింది రేవంతేనని ఆయన గుర్తు చేశారు. విజయన్పై వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ అవకాశవాదమేనని ఫైర్ అయ్యారు జాన్ వెస్లీ. పేదల ఇళ్లను కూల్చుతున్నదెవరో ప్రజలందరికీ తెలుసన్నారు. మరోవైపు రేవంత్ వ్యాఖ్యలపై తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పనిచేస్తున్నారని, జాతీయ స్థాయిలో కూడా ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. కమ్యూనిస్టులపై వ్యక్తిగత దాడి చేయడం వల్ల బీజేపీకే లాభం చేకూరుతుందని హెచ్చరించారు కూనంనేని. పినరై విజయన్ ప్రభుత్వం కేరళం వ్యాప్తంగా సంపూర్ణ పేదరికాన్ని నిర్మూలించింది. దేశంలో అలా చేసిన ఏకైక ప్రభుత్వం అదే. ఎల్డీఎఫ్ సర్కార్ సంక్షేమ చర్యలను నీతి ఆయోగ్ కూడా గుర్తించింది. మానవ అభివృద్ధిలో టాప్ ర్యాంకులను దక్కించుకుంది. విద్య, ఆరోగ్యం, రోడ్లు, వంతెనలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, ఐటీ రంగాల్లో లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేసింది. అమర్త్యసేన్, రోమిలా థాపర్ వంటి మేధావులు ఎల్డీఎఫ్ పాలనకు కితాబిచ్చారు. విద్యారంగంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది సిపిఎం ప్రభుత్వం. దేశంలోని ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు ఉచిత విద్యను అందిస్తున్న తొలి రాష్ట్రంగా విజయన్ ప్రభుత్వం నిలిచింది. కేరళ మోడల్తో తెలుగు రాష్ట్రాల్లోనూ ఉచిత విద్య డిమాండ్ పెరిగిపోతోంది. నాణ్యమైన ఉచిత విద్యను, మెరుగైన వైద్యాన్ని అందించాలని తెలంగాణ సమాజం కోరుకుంటోంది. అయితే పాలకుల చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉచిత విద్య కలేనా? ఎడ్యుకేషన్, హెల్త్ మాఫియాను అంతం చేయాలంటే ఏం చేయాలి? అసలు 6 గ్యారెంటీలు అమలయ్యేనా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రజాకర్షక మేనిఫెస్టోతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి పొలిటికల్ పార్టీలు. కేరళంలో గ్యారంటీలనే నమ్ముకుంది కాంగ్రెస్. 5 హామీలతో క్యాంపెయిన్ చేస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీలు హస్తాన్ని అధికారంలోకి తీసుకొచ్చాయి. దీంతో గ్యారంటీల ఫార్ములానే రాహుల్ గాంధీ ఫాలో అవుతున్నారు. అలాగే తెలంగాణ, కర్ణాటక నేతలతో ప్రచారం చేయిస్తూ ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కాలేజీలకు వెళ్తున్న అమ్మాయిలకు నెలకు 1000 రూపాయల ఆర్థిక సాయం, పెన్షన్ 3000కు పెంపు, ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమాను అందిస్తామంటోంది కేరళం కాంగ్రెస్. అలాగే యువత వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్తోంది.